ప్రతిసారీ శృంగార సమయంలో పురుషుడే చొరవ తీసుకుని శృంగారానికి తయారవడం సహజం. ఆడది తనంత ఆనుగా చొరవ చూపకపోవడం అతనికి విసుగు అనిపిస్తుంది. ఆడది చొరవ తీసుకోవాలని, ఆమె స్వయంగా తనను పడక గదికి ఆహ్వానించాలని అతను కోరుకుంటాడు. ప్రతిసారీ కాకపోయినా అడపాదడపా ఆమె అలా చొరవ చూపితే అతను మరింత ఉత్తేజితుడవుతాడు. తమ అంగసౌష్ఠవం గురించి చాలామంది మహిళలకు అనుమానాలెక్కువ. అందంగా లేమేమోనని అందుకే ముడుచుకుపోతుంటారు. అది మగాడికి నచ్చదు. పడక గదిలో అందాల ఆరబోతకు వెనుకాడే వారిని చూసి మగాడి నిరుత్సాహానికి గురవుతారు. ఈ విషయం ప్రతి ఆడది గుర్తించాలి. భావప్రాప్తి విషయంలో ఆడది అస్సలు బయటపడరు. మగవాడు అడిగితే అసలు నిజం చెప్పకుండా అతన్ని తృప్తిపరచడానికి అలవోకగా అబద్ధమాడేస్తారు. తృప్తి విషయమే వారలా అబద్ధాలు చెప్పడం ఎందుకని బాధపడతారు మగవాడు. కనుక ఆ విషయంలో నిజాయితీగా ఉండాలి ఆడవారు. రసధునిలో తేలియాడాలని ప్రతి మగవాడు ఉవ్విళ్ళూరేవేళ చాలామంది ఆడవారు యాంత్రికంగా ఒళ్లప్పగిస్తూనే ఇంట్లో సమస్యల గురించి, ఆర్థిక విషయాల గురించి మాట్లాడుతుంటారు. ముఖ్యంగా మగవాళ్లకు నచ్చని అంశాలు ప్రస్తావిస్తూ మీ అమ్మ అలా అంది, మీ చెల్లెలు ఇలా చేసింది అంటూ విమర్శిస్తూ చిరాకు తెప్పిస్తారు. కార్య విముఖుల్ని చేస్తారు. ఆడామగ ఇలాంటి లోపాల్ని సవరించుకుంటే ఎవరికి వారే సరస బృందావనంలో రాధాకృష్ణుల్లా విహరించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.